హాయ్ అండి అందరికి. మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. ఏనా ఈ టెంట్లు ఏంది, ఈ టేబుల్ ఏంది, ఈ వంటకాలు ఏంది అనుకున్నారా? భోజనాలు భోజనాలు భోజనాలు. ఏంటి భోజనాలు అంటే మన ఊళ్ళో ఎక్కువగా మనకి గుళ్ళలో భోజనాలు అన్న కార్యక్రమం బాగా జరుగుతూ ఉంటుంది. అట్లాగే మనకి ఇప్పుడు సీతారాముల వారి కళ్యాణం అయితే అయ్యింది కదండి. ఆ సీతారాముల కళ్యాణం సంబంధించి మనకి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అనేది ఉందండి. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మంచిదంటారండి. ఎందుకంటే మనం ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎన్ని పదవులు ఇచ్చినా చాలు అన్న మాట అనేది రాదండి. అన్నదాన కార్యక్రమం అంటే అన్నం పెట్టామంటే కడుపు నిండా తిని చాలు అంటారండి. అంటే అన్నిట్లో కన్నా అన్నదానమే చాలా మంచిదని అంటారు. ఇంకిలా అయితే వంటకాలు అయితే గుడి కమిటీ వాళ్ళు ఉంటారు కదండి. వంటకాలు అయితే దగ్గరుంటే చక్కగా అన్నీ చూసుకొని చేపిస్తున్నారండి. బాగానే చేపిస్తున్నారు. ఇంకా మాకు ఇలాగే హనుమాన్ చాలీస కూడా పెట్టిస్తారండి. ఆ భోజనాల రోజు హనుమాన్ చాలీస అనేది పారాయణం చేస్తారు. చాలా చాలా బాగుంటుందండి. మాకు అసలు ఫస్ట్ భోజనాలు మొదలైందే మాకు రాముల వారి భోజనాలండి. రాముల వారి భోజనాలు. ఎందుకంటే మా ఊర్లో ఫస్ట్‌గా ఉంది ఆంజనేయ స్వామి. అన్నదాన కార్యక్రమం అనేది సీతారాముల వారి భోజనాన్ని ఎప్పుడు మొదలైందో అదైతే నాకైతే పూర్తిగా తెలీదండి. ఎందుకంటే వందల సంవత్సరాలు అవుతుంది కాబట్టి మా ఆంజనేయ స్వామి వెలిసి. అందుకని నాకది పూర్తిగా అయితే తెలీదు. అప్పుడాంచి మాకు సీతారాముల వారి కళ్యాణం అవ్వంగానే భోజనాలు మట్టికి చేస్తారండి. అది సండే రోజే చేస్తారు. సండే రోజు ఎందుకంటే అందరూ పనులకెళ్తారు, ఉద్యోగాలకెళ్తారు, అన్నిటికెళ్తారు కదా! సండే రోజైతే అందరూ ఉంటారని ఏ అన్నదానం కార్యక్రమం సరే మాకు సండే రోజే పెడతారండి. ఇంకిలా అయితే వంటకాలయితే రెడీ అవుతున్నాయండి. ఇక ఊళ్ళో గూడా అందరికి పిలుపనేది చెప్తారండి. ఇంటింటికి పంపించేసి పిలుపనేది చెప్తారండి. ఇదిగోండి హనుమాన్ చాలీస అయితే పారాయణం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక సెట్టింగ్ చేశారండి. మాకు సెట్టింగ్ చేస్తారు, బఫీ కూడా పెడతారండి. ఎందుకంటే ఊరు మొత్తం చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు కూడా వస్తారు కదా! మరి అప్పుడు కొంచెం బిజీగా ఉండిద్ది కదా! అందుకని 2 సార్ల బఫీ పెడతారు. మళ్ళీ సెట్టింగ్ కూడా పెడతారండి. అలాగే మా ఊరోళ్ళు కూడా సేవకు కూడా వస్తారండి. అంటే భోజనం వడ్డిస్తాక సేవకు కూడా వస్తారండి. ఇంకా భోజనాలకు వడ్డిస్తానికి మట్టుకి సిద్ధంగా వంట కార్యక్రమం అనేది అయిపోయేది కదండీ. అయన్నీ తీసుకొచ్చి మళ్ళీ సెట్టింగ్ చేసుకొని పెట్టుకుంటున్నారండి వంటోళ్ళందరూ. ఇక మళ్ళీ కమిటీ తరపున అదే గుడి తరపున కమిటీ ఉంటారు కదండీ! వాళ్ళందరుగా పై ఎత్తులుండి అన్నీ చూసుకుంటున్నారండి. అందరికి చక్కగా అందుతున్నాయా లేవా అనేది. ఇక మనకి భోజనం అయితే వచ్చిందండి. ఇదిగోండి భోజనం మటుకు అన్నీ టేస్ట్‌గా బాగా కుదిరినాయండి. చాలా రుచిగా కూడా ఉన్నాయి. కానండి మనం ఎప్పుడైనా సరే భోజనానికనేది ఎళ్తే మట్టికి మనం ఎంత తినగలుగుతామో అంతే పెట్టించుకోవాలండి. మనం ఎక్కువ ఎక్కువ పెట్టించుకొని దాన్ని పడేసేయకూడదండి. ఎందుకంటే మనం పడేసాను ఇంకొకళ్ళకి రావచ్చు. అది వృధా వేస్ట్ అయిపోద్ది కదండీ! అది ఇంకొకళ్ళు తింటారు. ఎందుకంటే మనం అంతంత పెట్టేసుకొని పడేసామనుకో ఆ ఒక్క మనిషికి లేకుండా ఉండిద్దిగా. ఎప్పుడైనా సరే అన్నం మట్టికి వేస్ట్ అనేది చేయకూడదు. మనం ఇంత కష్టపడి ఇంత శ్రమ పడేదే ఆ అన్నం కోసమేనండి. ఎప్పుడైనా మనం ఎంత తింటామో అంతే పెట్టించుకొని అంతవరకే ఆగిపోవాలి. ఎక్కువ ఎక్కువ మట్టుకు పడేత్తం మట్టుకు మనం చేయకూడదండి. మనం ఫ్యామిలీ వాళ్ళు గూడా అందరూ తెలియనోళ్ళు కొంతమందికి ఎవరైనా అంత చేస్తంటే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అన్నం లేక చాలామంది లేక దొరకక ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎప్పుడైనా సరే మనం అన్నం అనేది వేస్ట్ చేయకూడదు. ఇదిగోండి జనం మట్టికి జనం చూడండి ఫుల్లుగా రద్దీగా వచ్చేసేసారు. ఇక నేను, అమ్మాయి అయితే ఎళ్లి తినేసొచ్చాము. ఇక అబ్బాయి, మా ఆయన గూడా ఎళ్ళొచ్చారు. మా ఊరోళ్ళే అండి అన్ని సేవలకెళ్తారండి. అన్ని గుళ్ళకెళ్తారు. ఊళ్ళో భోజనాలయితే వచ్చి వడ్డిస్తారు. ఊరు బయటికి గూడా ఎళ్తారండి సేవకి. అమ్మాయి, నేను ఇద్దరం అయితే వచ్చాము. వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నామండి. మా ఆంజనేయ స్వామి మట్టికి ఎక్కడా ఉండడండి. పరట వైపున ఉంటాడు స్వామి తిరిగి. అన్ని చోట్ల తూర్పు వైపున ఉంటారు. ఇక్కడేమో పరట వైపున ఉంటారండి. ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం అయితే అయిపోయింది గదండీ!
ఆ స్వామి చేసిన పారాయణం అయినాక పండు తాంబూలం నైవేద్యాలు అయినా ఉంటాయి కదా ఇవన్నీ పెడుతున్నారండి. ఇదిగోండి మా ఊరు సేవ చేసేవాళ్ళండి వీళ్ళందరూ. చుట్టుపక్కల వాళ్ళకి కూడా వెళ్తారండి. సేవ చేసేవాళ్ళకంటే ఒక డ్రెస్సింగ్ అని ఉండిద్ది కదా! అట్లాగే కాషాయం బట్టలనేది ఇచ్చారండి. చాలా బాగున్నాయి. కానీ ఈ సేవ చేసుకుంటం కూడా ఒక అదృష్టమేనండి. ఎందుకంటే మనకి ఎన్ని పనులున్నా కూడా ఇట్లా సేవ చేసుకుంటే అదొక తృప్తి, అది ఆనందం అనేది ఉండిద్దండి. ఇలా అందరికీ దక్కాలని కోరుకుంటున్నాను నేను గూడా. అట్లాగే ఇప్పుడు మాకు భోజనాల కార్యక్రమం అనేది రాములవారి భోజనాలతో అయిపోయిందండి. మనకి తిరుపతి తల్లి భోజనాలు, శివస్వామి భోజనాలు, ఇప్పుడు రాముల వారి భోజనాలు ఇప్పటికైతే అయిపోయినాయి. వస్తే వినాయకుడి స్వామివారి భోజనాలు రావచ్చు. లేకపోతే ఇక కార్తీక మాసంలో మళ్ళీ శివస్వామి భోజనాల్లో కలుస్తాం ఇక మళ్ళీ. దేవుడి భోజనాల మట్టికి మనం. ఏందమ్మా మీ ఊర్లో పద్దాక అన్నదానం కార్యక్రమం అంటారండి. అవునండి. మా ఊర్లో ఎక్కువగా అన్నదాన కార్యక్రమం ఎక్కువ జరిగిద్దండి. అలాగే మీ ఊర్లో కూడా ఎలాగా జరిగిద్దా అనేది నాకు కామెంట్‌లో పెట్టండి. నాకు తెలుసుకోవాలని ఉందండి. ఎందుకంటే మా ఊర్లోనే ఎక్కువ జరుగుతుందా? చుట్టుపక్కల ఊర్లో కూడా ఎక్కువ జరుగుతుందా? అనేది తెలుసుకోవాలని కొంచెం అనిపిస్తుంది. అలా మీ ఊర్లో జరుగుతున్నాయి అనేది ఏ ఊరు నుంచి జరుగుతున్నాయి కామెంట్ పెట్టండి. మా ఈడోళ్ళు అసలు ఏ ఊరు దాకపోతున్నాయి, ఎంత దాకపోతున్నాయి మాకు కూడా తెలిసిద్ది. మీరు అలా పెడతారని అనుకుంటున్నాను, తెలియపరుస్తారని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మట్టుకు చెప్పండి. ఎందుకంటే మా వీడియోలో అసలు ఎంత లెక్క పోతుంది, ఏ ఊరు దాకపోతుంది అనేది మేము తెలుసుకోవాలని కొంచెం చిన్న ఆశగా ఉంది. ఎందుకంటే మాకు మన ఫ్యామిలీ ఇంత లెక్క ఉండారా అనేది ఆనందం అనేది మాకు కొంచెం ఉత్సాహంగా ఉంది కదా! మీరిచ్చే ఉత్సాహమే మాకు ఇంకా ఇంకా చేయాలని అనిపించిద్దండి. ఇప్పటివరకు మా వీడియోలకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి మీ అందరికి మేము ఎంతో రుణపడి ఉంటామండి. ఎందుకంటే మాకింత సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు కాబట్టి మీరు మాకు దేవుళ్ళతో సమానం అండి. సరేనండి, ఉంటానండి.